తాడిపత్రిలో వరుసగా జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ఘటనలను ఈరోజు మా పార్టీ లీడర్షిప్ కూడా జిల్లా లీడర్షిప్ చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో తాడిపత్రిలో అక్కడ అధికార పార్టీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అప్రజాస్వామిక విధానాలని చాలా ఓర్పుగానే ఇన్ని రోజులు కూడా మేము సహిస్తూనే వచ్చాం. అన్ని పద్ధతుల్లో కూడా పోలీసులను ఆశ్రయించడం, ప్రెస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాం, పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేశాం, కోర్ట్స్కి సుప్రీంకోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం, ఇంకా అన్నీ ఏవైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళాం. కానీ పదే పదే అవే ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య 12వ తేదీ కూడా ఎస్పీ గారి ఆఫీస్ ముందే ధర్నా కూడా నిర్వహించినారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారితో పాటు మా నియోజకవర్గాల నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అయినా సరే పరిస్థితిలో ఏమీ మార్పు రావడం లేదు. నిన్న పోలీస్ స్టేషన్ ముందు, హాస్పిటల్ కాంపౌండ్ లోపల ఇట్లాంటి దౌర్జన్యకర ఘటనలు జరగడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారితో సహా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్సు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరు కలిసి మాట్లాడుకొని ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు మీరంతా మాట్లాడినారా అని. కానీ అది స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఉద్రిక్తతలు జరిగినప్పుడు ఆవేశపూరితంగా ఒక నిర్ణయం తీసుకొని పోయి కూర్చున్నాడు పెద్దారెడ్డి గారు. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించలా, మేము ఎవరు సమర్థించలే, దాన్ని ఆపు చేశాం కదా. అయిన తర్వాత మీరు స్వేచ్ఛగానే అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఎలక్షన్స్లో ఎక్కడ గెలవని రీతిలో తాడిపత్రిలో గెలిచినారు. ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చేసిన చర్యల వల్లే మీరు ఆ విధంగా నిలబడగలిగినారు. ఇప్పుడు పదే పదే అదే చెబుతూ మీరు ఒక ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు. మాలాగా ఏదో స్పాంటేనియస్గా అక్కడికక్కడ ఆవేశానికి లోనయ్యి నిర్ణయం తీసుకున్నది కాదు. ఇది చాలా ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్గా అక్కడ డెమోక్రసీని అలౌ చేయమనేటువంటి రీతిలో వ్యవహరించడం ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాడిపత్రిలో దీక్షకు మేమందరం కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. ఆ రోజు శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో పెద్ద సంఖ్యలో దీక్ష చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అక్కడ గట్టిగా నిలబడతాం. దాని తర్వాత అవసరమైతే జిల్లా కేంద్రంలో కూడా ముందుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ ఒపీనియన్ ఈ నేరపూరిత రాజకీయాలు, హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టి ఈ పద్ధతిని ఏమాత్రం కూడా అనుమతించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. దీనికి జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజాస్వామ్య ప్రియులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా, ఈ ఘటనల్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే అన్ని పార్టీలు, అన్ని ప్రజాతంత్ర శక్తులు, ప్రజా సంఘాలు కూడా ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం.